వంట గ్యాస్ సబ్సిడీ రావాలంటే జూన్ 30 లోపు ఈ కేవైసీ పూర్తి చేయాలి. ఇంతవరకు బయోమెట్రిక్ ఆధార్ వెరిఫికేషన్ చేయించుకోని వారికి ఇది తప్పనిసరి. కేవైసీ పూర్తి చేయకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ జమ కాదు. దీనితో పాటు జూలై నుంచి మారనున్న ఎల్పీజీ రూల్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం. మీ ఏరియాలో పైప్డ్ నేచురల్ గ్యాస్ పిఎన్జి సౌకర్యం ఉండి మీరు ఇంకా దానికి మారకపోతే జూలై 1 నుంచి మీ ఎల్పీజీ కనెక్షన్ కట్ అవ్వచ్చు. పైప్ లైన్స్ ఉన్న ఏరియాల్లో పిఎన్జికి ఖచ్చితంగా మారాలని కేంద్రం మార్చి నెలలో స్పష్టం చేసింది. ఇందుకు 3 నెలల గడువు విధించింది. ఆ గడువు జూన్ 30తో ముగియనుంది. కొత్తగా పిఎన్జి కనెక్షన్ తీసుకున్న వారు తమ ఎల్పీజీ కనెక్షన్ను సరెండర్ చేయడం కూడా తప్పనిసరి. పిఎన్జి కనెక్షన్ వచ్చిన 30 రోజుల్లోగా పాత ఎల్పీజీ కనెక్షన్ను రద్దు చేసుకోవాలి. రూల్స్ ప్రకారం ఒకే ఇంట్లో ఎల్పీజీ పిఎన్జి కనెక్షన్లు రెండూ ఉండకూడదు. గతంలో ఎల్పీజీ కొరత వల్ల గ్యాస్ కంపెనీలు సిలిండర్ రీఫిల్లింగ్ లాక్ ఇన్ పీరియడ్ తెచ్చాయి. పట్టణాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజుల గ్యాప్ తర్వాతే బుకింగ్ చేసుకునేలా నిబంధన అమలు చేశాయి. ప్రస్తుతం ఇరాన్ యుద్ధ ప్రభావం తగ్గి గ్యాస్ సరఫరా పెరగడం వల్ల లాక్ ఇన్ పీరియడ్లో మార్పులు చేసే అవకాశం ఉంది.